నమస్కారం. స్త్రీలు ఈ అనాగరిక ప్రపంచంలో ప్రాకృతికంగా ఎన్ని రకాల పరిస్థితుల్ని అధిగమిస్తూ అలా జీవనం కొనసాగిస్తూ వచ్చారు అనే అంశం గురించి ఇప్పటికీ గత కొద్ది రోజులుగా చెప్తూ వస్తున్నాను. నాకున్న చిన్న పరిజ్ఞానంతో దాన్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, స్త్రీల గురించి స్త్రీలు ఆలోచించుకునే స్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఎటువంటి కష్ట నష్టాలనైనా ఓర్చుకుంటూ బతకడము, బతకలేకపోతే అలాగే చావడం, అంతే, వేరే మార్గం లేదు. అటువంటి స్థితిలో కొందరు దయా స్వభావులైనటువంటి పురుషులు, స్త్రీలు ఇటువంటి బాధలకు గురి కాబడుతున్న స్త్రీల గురించి కొద్దిగా ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఆలోచన ఫలితమే అనేక ఉద్యమాలకు దారితీసింది. ఆ ఉద్యమాల విజయములో భాగముగా క్రమేపీ స్త్రీలు కూడా సాటి మనుషులే అనే చిన్న గుర్తింపు కుటుంబాల్లో ప్రారంభమైంది. సరే, స్త్రీలు మనుషులు, అమ్మాయ ఓ చిన్న పాయింట్ యాక్సెప్ట్ చేశారు. అక్కడి నుంచి మనిషే అయినప్పటికీ దానికి కొన్ని బౌండరీస్, గీతలు గీసేశారు. లక్ష్మణ రేఖలో ఇక్కడే ఉండాలి, ఈ పనులే చేయాలి, ఎంతవరకే, ప్రతి పనిలోనూ ఆవిడ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఎంతవరకు అనేది కుటుంబ పెద్దలు, కుటుంబ యజమాని వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు నిర్ణయించకపోతే కుల పెద్దలు, సంఘ పెద్దలు ఉంటారు, వాళ్ళు నిర్ణయించేస్తారు. ఇది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళు నిర్ణయిస్తారా? ఎస్, వాళ్ళే నిర్ణయించేవాళ్ళు. ఎందుకు అలా చేసేవాళ్ళు? వాళ్ళకి వాళ్ళు అనుకున్నది నెరవేరాలి అంటే స్త్రీలను కట్టడి చేసి స్త్రీ శక్తిని అదుపులో ఉంచి ఎంతవరకు అవసరమో అంతవరకు బానిసల్ని వినియోగించుకున్నట్టుగా స్త్రీ శక్తిని వినియోగించుకునేవారన్నమాట. అర్థమైంది కదా? అలాగా స్త్రీలు పాపం భావించేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఆ విధమైన బ్రతుక్కి వాళ్ళు అలవాటు పడ్డారు. కష్టమో నష్టమో, వీళ్ళకి ఇంత ముద్ద, కట్టుకోవడానికి ఇంత బట్ట ఇస్తే అదే గొప్ప విషయంగా భావించేవాళ్ళు. నోరు తెరిచి వాళ్ళ మనసులో భావాలని వ్యక్తపరిచేటువంటి స్వతంత్రము కూడా వాళ్ళకి లేదు. అటువంటి జీవన విధానాన్ని స్త్రీలు అప్పట్లో అనుభవించారు అని మనకు చరిత్రల్లో తెలియవస్తున్న అంశం. ఇది అమానుషమైన చర్య కదా, చెప్పండి? కానీ ఈ అమానుష చర్యకి తెగబడింది ఎవరు? సాటి మనుషులే. అందులో కొందరు స్త్రీలు కూడా ఉండేవారు. పెద్దలు, ఇంటి పెద్దలు, కుల పెద్దలు, వృద్ధులు, వాళ్ళ బుద్ధులు ఇలా గడ్డిగరిచేవి. పాపం బాల్య దశలో వాళ్ళు ఏ రకమైన సుఖ సంతోషాలకి నోచుకోకుండా కేవలము బానిస బ్రతుకు లాంటి బ్రతుకుతూ ఉండేవారు అప్పట్లో స్త్రీలు. సరే, మరి ఆ స్థితి నుంచి మార్పు రావాలి కదా. వాళ్ళు కూడా మనుషులే అనే ఒక పాయింట్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ స్థితి నుంచి వాళ్ళకు కూడా కొంచెము విముక్తిని, కొంచెము వెసులుబాటును
కుటుంబంలోని సభ్యుల వరకు ఇవ్వడం ప్రారంభించారు. అది ఎలాగా? ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని కూడా పిలిచి, విన్నావుగా ఇది సంగతి, మరి నువ్వు కూడా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పు అని అడగడం వరకే. ఆవిడ నోరు తెరిచి ఏదైనా చెప్తే ఆ జాలే ఆడబెత్తనం, మీరు చెప్పినట్టు వింటే అంతే సంగతులు అనేసి చివరికి వాళ్ళు అనుకున్నదే చేసేవాళ్ళు. ఈ లేడీస్ చెప్పింది విని పాటించేవాళ్ళు కాదు. అలా కొంతకాలం గడిచింది. ఆ తర్వాత ఏమైంది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. జై గురుదేవ్.